నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, అగ్ని ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువు గారు, క్రితం వీడియోలో నేను ఒకటి అడిగాను. అంటే చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఇది ఏంటంటే, సోమవారం మాత్రమే శివుడికి అభిషేకించాలా, అర్చించాలా, పూజించాలా, మిగిలిన రోజులు ఎందుకు శివుడికి ప్రత్యేకం కాదు అంటే కాదా, లేకపోతే సోమవారానికి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సోమవారం అనేటువంటిది ప్రధానంగా మనం చేసే అభిషేకం శివుడికి కాదమ్మా, చంద్రుడికి. సోమవారం అంటే చంద్రుడికి చాలా ప్రీతి. ఆ చంద్రుడు ఎక్కడుంటాడు? ఈశ్వరుడి నెత్తి మీద ఉంటాడు. కిరీటం లాగా ఆయనకి అహంకారం అనమాట. శివుడే గొప్పవాడని, శివుడి నెత్తి మీద నేనున్నాను అని. ఆ చంద్ర రూపంలో శివుడిని కొలువై ఉన్నాడు కనుక మనం శివాభిషేకంగానే మనం భావిస్తున్నాం. కానీ చంద్రుడికి అనేటువంటిది మనం ఎక్కడా కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఒక మనిషి జాతకంలో చంద్రగ్రహ దోషం కనుక ఉన్నట్లయితే ఆ మనిషి మనస్సు స్థిమితంగా ఉండదు, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు, కాసేపు ఒక మాట మాట్లాడతాడు, స్థిమితం లేకుండా ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాని రీతిలో ఉంటుంటుంది. ఏ పని చేస్తున్నాడో తెలియదు, అట్లా అగమ్యగోచరంగా ఉంటుంది. అలానే మనం ఏదైనా ఒక ముహూర్తం పెడుతున్నప్పుడు ఏంటాం? చంద్రబలం చూడండి అంటాం, చంద్రబలం బాగుంది అంటాం. అంటే ఆ చంద్రబలం లేదు అంటే అతని జీవితం అనేటువంటిది ఎన్ని రకాల వంకర టింకర్లు వెళ్ళొచ్చు, అన్ని రకాల వంకర టింకర్లు ఉంటుంది. సాఫీగా జీవితం వెళ్ళటం అనేటువంటిది అసంభవం. ఏం చేయాలి? మనకి ఈ శ్లోకం కూడా ఉంది, వినండి. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం. శశిధర మకుటం, శశి అంటే చంద్రుడు, ఈశ్వరుడికి నెత్తి మీద ఉంటాడు. ఆ చంద్రుడికి మనం అభిషేకం చేస్తున్నప్పుడు ఆ చంద్రుడు సంతోషపడతాడు. ఎందువల్లనంటే నన్ను తీసుకొచ్చి ఈశ్వరుడు తన నెత్తి మీద పెట్టుకొని నాకు అభిషేకం చేయిస్తున్నాడు. అంటే అంతకుముందు ఏంటాడు? శివుడు నెత్తి మీద నేనున్నా అనుకున్న వ్యక్తి కాస్త దాని నుంచి అంతటి ఈశ్వరుడు నన్ను తీసుకొచ్చి శశిధర మకుటం అన్నట్టుగా ఒక అందంగా నన్ను తీర్చిదిద్ది నాకు గొప్పతనాన్ని ఇచ్చాడు, నాకు అభిషేకం చేయిస్తున్నాడు. నాకు అభిషేకం చేస్తుంటే నా నుంచి ఈశ్వరుడి మీదకి నీళ్లు వేరుతున్నాయి. ఇంతకు మించిన అదృష్టం పుణ్యం నాకు ఇంతకన్నా ఇంకేముంటుంది అని ఆనందపడి, అసలు ఎవడు కారకుడు, ఈ అభిషేకం చేస్తున్నవాడు ఎవడు అనేటువంటిది గమనించి అతని జీవితంలో ఈ రోజు నుంచి కూడా చంద్రబలం పుష్కలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా పున్నమి నాడు చంద్రుడు, ఆ పౌర్ణమి ఇచ్చే వెన్నెల అనేటువంటి అడవికి కూడా ఒకే రకంగా ఇస్తుంది, అన్నింటికి ఒకే రకంగా ఇస్తుంది. ఆ రకంగా ఇతని జీవితంలో ఎప్పుడూ కూడా వెలుతురే తప్పితే చికాకు, మనశ్శాంతి లేకపోవటం అనేటువంటి ఇకపై ఎప్పటికీ ఉండవద్దు అని ఆయన అనుగ్రహిస్తాడండి చంద్రుడు. ఆ ఒక్క చంద్ర అనుగ్రహం కోసమే సోమవారం రోజు నాడు ప్రత్యేకంగా శివుడికి అభిషేకం చేయండి ఎందుకంటూ ఉంటారంటే, ఎంత మెంటల్ టార్చర్ తెలుసా ఒక్కొక్కళ్ళకి. అది ఆఫీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా సరే సామాన్యమైన టార్చర్ కాదు అది. ఆ టార్చర్ నుంచి వాళ్ళు బయటపడాలి అంటే చంద్రుడి యొక్క బలం ఉండాలి, చంచలత్వం లేకుండా స్థిరంగా ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉండాలంటే చంద్రబలం కావాలి. ఏదైనా సరే ఒక వెళ్ళే మార్గం నిర్దిష్టంగా మనకు ఉండాలి అనుకుంటే ఆయన అనుగ్రహం కావాలి. అనుగ్రహం లేదనుకోండి, ఈ మొదలు పెట్టేలోపే ఆపేస్తాడు, లేదంటే మొదలుపెట్టి ఆపేస్తాడు, ఇది కాదు అది ఇంకా బాగుంటుంది అంటాడు. దీనివల్ల నా జీవితం మొత్తం అగమ్యగోచరంగా చిన్నభిన్నం అయిపోతుంది. కనుక ఆ సోమవారం అనేటువంటిది ఆ ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం అనేటువంటిది జీవితానికి ఒక స్థిరత్వం, ఒక గమ్యం ఏర్పడుతుంది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహం ఉందండి ఉంటుంది కాబట్టి చంద్రగ్రహ అనుకూలత కోసం మనకు సోమవారం చాలా ప్రత్యేకం. అది దృష్టిలో ఉంచుకొనే గత కొంతకాలం క్రితము ఒక్కొక్క సోమవారం ఒక్కొక్కరి గృహంలో ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయాలి అనేటువంటిది కూడా సంకల్పం చేస్తున్నాం. అవును, ఒక్కొక్క గృహానికి వెళ్ళి సోమవారం రోజు నాడు ప్రత్యేకంగా అభిషేకం కూడా నడుస్తుంది. ఆగస్టు 2వ తారీఖు తర్వాత నుంచి ఆ ఒక్క రజిత శివలింగంతో పాటుగా సువర్ణ శివలింగాన్ని కూడా మనం ప్రతి గృహానికి తీసుకువెళ్ళి అభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే సోమవారం అనేటువంటిది అంత విశేషమైంది. ఆ వెండి అనేటువంటిది మీరు చూడండి, లాస్ట్ టైం మీరు పట్టుకున్నారు ఒకసారి, అది ఎప్పుడు పట్టుకున్నా చల్లగానే ఉంటుంది. ఆ చల్లదనం అనేటువంటిది ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ఎందువల్లంటే ఆయన ఎక్కడ ఉంటాడు? కైలాస పర్వతం మీద ఈశ్వరుడు ఉంటాడు. ఆ కైలాస పర్వతం హిమ మంచు ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. ఆ తెలుపుకి సంకేతం కాబట్టి మనం వెండిని తీసుకున్నాం. సువర్ణమూర్తి, సువర్ణ ఘర్మ స్వాహ, సువర్ణ అర్క స్వాహ, సువర్ణ శుక్ర స్వాహ, సువర్ణ జ్యోతి స్వాహ, సువర్ణ సూర్య స్వాహ, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచరుద్రుడు. వీళ్ళకి మూలం సువర్ణం. కాబట్టి ఆగస్టు 2వ తారీఖు తర్వాత నుంచి ఈ వెండితో పాటుగా సువర్ణ శివలింగాన్ని కూడా ప్రతి ఒక్క గృహానికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. అంటే సోమవారమే
ఎందుకు అంటానికి మూలం ఏంటంటే కేవలము కూడా అతని గ్రహస్థితి కారణంలో జాతకంలో ఆ గ్రహ ప్రభావం వలన వచ్చేటువంటి దోషాలని పూర్తిగా నిర్వీర్యం చేసుకుని ఆ మనిషి సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి కనుక చంద్రుడి యొక్క అనుగ్రహం కోసమే సోమవారం అనేటువంటి అభిషేకం చేసినట్లయితే ఆ చంద్రుడి యొక్క అనుగ్రహంతో ఆ మనిషి జీవితం సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఆ కారణం చేత పంచామృతాలతో అభిషేకాలు చేయండి అని కూడా చెప్తుంటారు. మరి దానికి ఏంటి ఏం లేదమ్మా, ప్రధానంగా అక్కడ పాలు అనేటంటే తెల్లటి వస్తువులతో అభిషేకం చేయండి అని. ఎందువలనంటే ఇందాక కూడా మనం చెప్పుకున్నాము, శివలింగం విషయం వస్తే శ్వేత అంటే తెలుపు అనేటువంటిది శాంతికి చక్రము అని చెప్పి, ఆయన ఎలా ఉంటాడంటే తెలుపు వర్ణంతో ఆయన ఉంటూ ఉంటాడు. రెండు మనకు శుక్ల కృష్ణ పక్షాలు రెండు ఉంటాయి. మనందరికీ తెలిసింది శుక్లపక్షం అంటే పౌర్ణమి, కృష్ణపక్షం అంటే పాడ్యమి నుంచి ఇక్కడ వరకు అంటాం. కానీ ఒక అష్టమి నుంచి ఒక అష్టమి వరకు శుక్లపక్షం, ఒక అష్టమి నుంచి ఒక అష్టమి వరకు కృష్ణపక్షం, అది గమనించాలి. మరి అదేంటి మనకి పౌర్ణమి వెళ్ళగానే అలవాట్లు వచ్చేసిందమ్మా అదంతా మనకు. ఎందువల్లనంటే ఈ శుక్లపక్షం నుంచి వచ్చే శుక్లపక్షం అష్టమి వరకు, అంటే ఇవాళ అష్టమి శుక్లపక్షం అంటే పౌర్ణమి ముందు అష్టమి, ఈ పౌర్ణమి ముందు అష్టమి నుంచి కృష్ణపక్ష అష్టమి వరకు ఆ చంద్రుడు ఇలా కనిపిస్తూనే ఉంటాడు మనకు. ఈ పౌర్ణమి ముందు చంద్రుడు మీకు ఎలా అయితే కనిపించాడో అమావాస్య ముందు అష్టమి రోజు నాడు కూడా చంద్రుడు మీకు ఎలానే కనిపిస్తాడు. అంటే అష్టమి నుంచి అష్టమికే చూసుకుంటామా గురుగారు? అవునా? శుక్ల అష్టమి నుంచి కృష్ణ అష్టమి వరకు ఒక పక్షం, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక పక్షం. అంటే ప్రకృతిలో మార్పు కూడా ఆ రోజు నుంచి అలానే ఉంటుందమ్మా. మనకు అనాదిగా పాడ్యం నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షం, పాడ్యం నుంచి అమావాస్య కృష్ణపక్షం అనుకుంటున్నాం. కానీ అసలు ముందు అది తెలుసుకోవాలి. ముందు దాని విధానాన్ని అనుసరించే మనకు అన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ పక్ష విధానాన్ని అనుసరించాలి. ఎందువలనంటే చంద్రుని కూడా మీరు చూడండి, దక్షిణ శృంగం, ఉత్తర శృంగం, సమశృంగం 3 రకాలు వస్తాయి. అంటే ఒకసారి చంద్రుడు ఇటు వస్తాడు, అంటే ఇటు కాస్త పెరుగుతాడు ఉత్తరం వైపు, ఒకసారి దక్షిణం వైపు పెరుగుతాడు, మరొకసారి సమంగా ఉంటాడు, అంటే వంకర తింకరగా 2 సార్లు సమంగా ఒకసారి ఉంటాడు. ఆ దక్షిణ శృంగం, ఉత్తర శృంగం, సమశృంగం ఆ వచ్చే విధానాన్ని అనుసరించి ఆ గ్రహస్థితి జాతకుల్లో మార్పులు చేర్పులుస్తూ ఉంటాయి. ఆ కారణం నుంచి అష్టమికి ప్రత్యేకంగా కూడా చంద్రుడికి ఈశ్వరాభిషేకం చేయమని కూడా చెప్పబడి ఉంది. మనకు లలితా సహస్రంలో చెప్పండి, అష్టమి చంద్ర విభ్రాజ అని చెప్పి చెప్పబడింది. 2 అష్టమి చంద్ర వదనాయ నమః అంది. చంద్రవదనం అంటే ముఖం, అష్టమి చంద్రవదనం అనగా అష్టమి అనేటువంటి మీరు ఇప్పుడు చూసినా అప్పుడు చూసినా చంద్రుడు అలానే కనిపిస్తాడు. ఇటువంటివి మనం ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఈ సోమవారం రోజు నాడు మనం అభిషేకం చేస్తే వచ్చే ఫలితం ఏంటో తెలుస్తుంది. ఇది తెలియకుండా సోమవారం కాబట్టి నా గ్రహస్థితిలో ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి నేను చంద్రుడికి అభిషేకం చేసేస్తా అంటే ఉపయోగం లేదు. ఆ అభిషేకం చేయడానికి మూల కారణం ఏంటి? అసలు ఈ పక్ష విధానం తెలుసుకో ముందు. శుక్లపక్షం అంటే ఏంటి, కృష్ణపక్షం అంటే ఏంటి, ఎక్కడి వరకు శుక్లపక్షం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కృష్ణపక్షం, అది తెలుసుకో. ఇప్పుడు కృష్ణపక్ష అష్టమి ఇవాళ, ఈ రోజు నుంచి చంద్రుడు తగ్గుతూ ఉంటాడు, అమావాస్యకి తగ్గిపోతాడు. ఆ తగ్గిపోయినటువంటి చంద్రుడు మళ్ళీ అష్టమికి ప్రత్యక్షమవుతాడు. మనకు అష్టమికే ప్రత్యక్షమవుతాడు శుక్లపక్షానికి. అక్కడి నుంచి వచ్చినటువంటి చంద్రుడు మళ్ళీ అష్టమి తర్వాత పూర్తిగా కనిపించకుండా పోతాడు. ఇవి మనం గమనించాలమ్మా ఎప్పుడు కూడా. ఈ 15 రోజులు ఆ 15 రోజులు కాదు, ఇవి మనకు వాడుకలో వచ్చినవి. ఇవి తెలుసుకున్న రోజు నాడు మనం చేసేటువంటి దానికి ఫలితం ఉంటుంది. ఏమీ తెలుసుకోకుండా గుడ్డెత్తి చేలో పడింది ఆయన చెప్పాడు నేను అభిషేకం చేస్తానంటే ఉపయోగం ఏముంది? అది కూడా రోహిణి హస్తాశ్రవణం, ఈ 3 నక్షత్రాలు చంద్రమహర్దశలో జన్మిస్తారు. ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు అనేటువంటిది ఏదైనా ఒక అష్టమి రోజు నాడు ఈశ్వరారాధన విశేషం. రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు చంద్రమహర్దశలో జన్మిస్తారు. ఈ చంద్రమహర్దశలో ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈశ్వరారాధన చేసుకోవాలనుకున్నట్లయితే అది సోమవారమైనా కాకపోయినా అష్టమి రోజు నాడు చేసుకోగలిగితే వాళ్ళకి ఆ రోజు నుంచి జీవితం అనేటువంటిది నదీ ప్రవాహం వలె వెళ్తుంది. సముద్రం అలలాగా ముందుకి వెనక్కి రాకుండా ఒక ప్రవాహం లాగా వెళ్తూ 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 నదిలాగా ఆగిపోతుంది, చెరువులాగా. చెరువు ఏంటి, వర్షం వస్తే నీళ్ళు పెరుగుతాయి, వర్షం లేకపోతే అలానే ఉండిపోతాయి. బాగా ఎండలు ఎక్కువ వస్తే ఇంకా తగ్గిపోతూ ఉంటాయి, అంతేమైనా హాయిస్తే ఇక పూర్తిగా ఎండిపోవడం అనేటువంటి ఉండదు. ఆ రకమైన స్థితి ఆ చంద్రుడు వాళ్ళకి అనుగ్రహంగా ఇస్తాడమ్మా. అందుకనే సోమవారమే ఎందుకు చేయాలి అభిషేకం అంటే చంద్రబలం. చంద్రబలం మనకు రావాలంటే ఆయన చెప్పారు కాబట్టి నేను చేసేంటే ఉపయోగం లేదు. అసలు చంద్రబలం రావాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. పూజలు కూడా మన ఇష్టానుసారం చేసుకుంటే ఫలితం రావండి. మన ఇష్టం కాదు, ఏ చేసుకున్నాను నాకు ఫలితం రాలేదు ఎందుకు వస్తాయి? నువ్వు చదువుకున్నావు కదా అని చెప్పి నీకు వెంటనే ఉద్యోగం వస్తుందా? కాదు కదా, నువ్వు చదువుకున్న తర్వాత దరిద్రం చూడండి ఎలా ఉంటుందో. ఏం చదువుకుంటే ఔద్యోగం వస్తుంది, మళ్ళీ ఒకటి చేస్తే ఇంకొకటి రాదు. అది కూడా కాదు, అంతకు మించిన దరిద్రం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఉద్యోగం రాదు, ఉద్యోగం వస్తే కానీ ఎక్స్పీరియన్స్ రాదు. అదే కదా, అలానే అంటే తెలుసుకోవాలమ్మా. ఏదైనా ఒక పని చేయాలంటే ఇది ఎందుకోసం చేస్తే దాని ఫలితం మనకు వస్తుంది తెలుసుకుంటే నీకు చేసిన ఇంత చేసినా వస్తుంది. తెలుసుకోకుండా నువ్వు చేసేది నాకు ఫలితం రాలేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే సోమవారమే ఎందుకు అంటే ముందు ఈ విషయం తెలుసుకోవాలి.
ఎస్ మాకున్న ప్రతి ప్రశ్న పటాపంచలు అయిపోయిందని చెప్తా గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది శివుడికి అభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలు. మరి ముఖ్యంగా సోమవారం నాడు మాత్రమే ఎందుకు చెయ్యాలి, మిగిలిన రోజులు చేయకూడదా, మరి ఆ సోమవారం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది, అసలు ఏంటి, అసలు అష్టమి ఏంటి, పౌర్ణమి ఏంటి, దానికి వేరియేషన్స్ ఏంటి, చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ మరి గురువుగారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా కూడా ఇవన్నీ ఫాలో అయిపోండి. మరి అలాగే ఆగస్టు 2వ తారీఖున 24,000 ఆవు పిడకల చేత మహాశివుడికి భస్మాభిషేకాన్ని నిర్వహించబోతున్నారు మరి అవధాని గురువు గారు. దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు పాల్గొనాలన్నా డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. నమస్కారం.